మీడియా పర్సన్స్ కొన్ని సమాజంలో జరుగుతున్న అవకతవకలే కానివ్వండి, అక్రమాలే కానివ్వండి, నిజాలే కానివ్వండి తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఎవరైనా సరే ఛానల్ మొదలు పెడతారన్నమాట. అంతే. అయితే మరి ఇప్పుడు హైడ్రా గురించి మీరు ఏమాడారు? నేను అదే అనుకుంటున్నాను. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ హైడ్రా ఏమంటారు, హైడ్రా భయం పట్టుకుంది అందరికీ. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కానివ్వండి, వేరే ఇంకేం పార్టీ వాళ్ళందరికంటే కూడా నార్మల్ ఎట్లా అంటే జనాలకు కూడా చాలా కష్టంగా అవుతుంది కదా. హైడ్రా చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఈవెన్ దో ద పర్సన్స్ ఆర్ హ్యావింగ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఆఫ్ హోమ్స్ అండ్ ఆఫీసెస్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ప్రాపర్ లింక్ డాక్యుమెంట్స్ డిమోలిషన్ చేస్తున్నారంట. అంటే ఈ డాక్యుమెంట్స్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయితేనే కదా వాళ్ళు ఇల్లు కట్టుకునేది. అంటే తెలంగాణ స్టేట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రార్ సైన్డ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా, పర్మిషన్స్ ఉన్నా కూడా హైడ్రా వాళ్ళు సరే అదే లేక్స్ అంటారు కదా, చెరువులు అవి ఇవి కబ్జా చేసి కట్టుకున్నారని చెప్పేసి వాటిని కూలగొట్టడం జరుగుతుంది. చెరువులు కబ్జా చేసుకున్నా లేకపోతే చెరువులు దగ్గరలో ఉన్నాయి. కొంతమంది బడా వ్యక్తులు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు చెరువు ఒడ్డున, చెరువులు కబ్జా చేసి అని చెప్పేసి న్యూస్ విన్నాను. ఇది నిజమే. అంటే రియల్ ఎస్టేట్ అనేది పెద్ద సముద్రం అండి. అందులో ఇక వాళ్ళు చెరువులు కబ్జాలు చేశారా, ఇంకేమన్నా ల్యాండ్స్ వేరే కొండలు కబ్జాలు చేశారా అని చెప్పేసి మనకు తెలియదు. ఆంధ్రాలో కూడా మొన్న సీఎం ఇల్లు రిషికొండను కబ్జా చేసి కట్టారంట. రిషికొండ పక్కనే ఏదో సంథింగ్ ప్లేస్ ఏదో కబ్జా చేసి కట్టారు. మనకి ఇప్పుడు కబ్జాల గురించి మనకి ఎందుకులే కానీ, సో ఇప్పుడు మీ లైఫ్ గురించి చెప్పండి. ప్రస్తుతం అయితే నా లైఫ్ అయితే ఇదే అండి, మూవీ ఫీల్డే. వచ్చే ఉగాది వరకు, ఉగాది 2025 వరకు నేను మూవీ ఇండస్ట్రీలోనే ఉంటాను, ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంటాను. ఆ తర్వాత వెళ్ళిపోతున్నారా? ఆ తర్వాత చెప్పలేను. మూవీ ఆఫర్స్ వస్తే ఉంటాను, లేకపోతే రాకపోతే ఏదైనా చూసుకోవాలి, ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి కదా. సుజీ బ్రో, ఒక చిన్న విషయం నేను నిన్ను అడగాలి. ఇప్పుడు కొన్ని నెలల కిందట ఒకనొక యూట్యూబర్ రోడ్డు మీద డబ్బులు ఎగరేశారు. అవునవును, చూశాను. మరి ఆ పని మీరు కూడా నన్ను కూడా డబ్బులు చాలే అంటే పాపులర్ అయిపోమంటావా? అంటే మీకు ఆల్రెడీ చాలా డబ్బులు ఉన్నాయని చెప్తారు కదా, వాళ్ళు అన్ని కోట్లు ఇచ్చారు వీళ్ళు. అంటే నేను ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను, నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాను. నేను ఒకప్పుడు మంచిగా కార్లలో తిరిగాను, నా కార్కి డ్రైవర్ కూడా ఉండేది. సో అది అనమాట. సో ఇంటర్వ్యూస్ అవి చూశాను నేను. ఎవడో యూట్యూబర్ హర్ష అని, ఈ వాళ్ళ బెట్టింగ్ ప్రమోషన్ యాప్స్కి ప్రమోషన్స్ రావాలి అని చెప్పేసి వీళ్ళు రోడ్ల మీద డబ్బులు చల్లి వీడియోస్ తీసి వాళ్ళ బెట్టింగ్ ప్రమోషన్స్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అర్థమైందా? కాదు బ్రో, ఇప్పుడు అసలు బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఎట్లా చేస్తారు? సో బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఏంటి అంటే, కొన్ని బెట్టింగ్ ప్రమోటింగ్ అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని ఆన్లైన్ ఫ్రాడ్ కంపెనీస్ ఉంటాయి. సో ఫస్ట్ మాకు బెట్టింగ్ గురించి చెప్తాను. ఫస్ట్ బెట్టింగ్ గురించి చెప్తాను. ఏంటి అంటే, వీళ్ళు ఈ అప్లికేషన్ని మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని దానిలో మనం ఒక 500 కానీ 1000 కానీ ఈ బెట్టింగ్ యాప్లో మనము ఇన్వెస్ట్ చేస్తే వితిన్ 1 డే, వితిన్ 2 డేస్లో ఇవి డబుల్ అవుతాయి. మనం పెట్టిన అమౌంట్ కంటే 80% ఎక్కువ వస్తాయి అమౌంట్ అని చెప్పేసి ఇది అనమాట వీళ్ళు చేసే అంతర్గత బిజినెస్. అంటే మీరు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయాలనుకున్నారా? నేను యాక్చువల్గా చూశాను, నేను చాలా బెట్టింగ్ ప్రమోషన్ యాప్స్ చూశాను. అండ్ ఇంకోటి ఒక ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయ్యారు. ఒక ఇద్దరు ముగ్గురు బెట్టింగ్ ప్రమోషన్ అప్లికేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. నేను ఎటువంటి బెట్టింగ్ ప్రమోషన్ యాప్స్ వాటికి ప్రమోషన్స్ ఇవ్వనండి అని చెప్పాను. చాలామంది ఆంధ్రాలో నన్ను ఇవి కూడా మన కొన్ని షాప్ ఓపెనింగ్స్ ఉంటాయి, సెలూన్ షాప్స్ అని, వేరే క్లోజ్ స్టోర్స్ అని చెప్పేసి చాలామంది పిలుస్తున్నారు. రీసెంట్గా సంగారెడ్డిలో సో ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కాల్ చేసి వాళ్ళ కాలేజ్ యాన్యువల్ డే కూడా ఇన్వైట్ చేశారు. కాకపోతే ప్రస్తుతం నేను బిజీ ఉంటానండి, నేను ఇప్పుడు రాలేను అని చెప్పాను. సో మెయిన్ ఈ బెట్టింగ్ ప్రమోటింగ్ యాప్స్ అయితే నేను వాటిని అస్సలు ఎంటర్టైన్ చేయను, అస్సలు ఎంకరేజ్ చేయను. ఇట్లాంటి యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి ఇదంతా కూడా ఒక ఫ్రాడ్ అన్నమాట. సో ఈ ఆన్లైన్ జాబ్స్ కానీ, నేను ఈ ఆన్లైన్ జాబ్స్ మీద కూడా కొంత రీసెర్చ్ చేశాను. మొన్న ఒక పేపర్లో వాంటెల్లో ఇచ్చారు, ఆన్లైన్ జాబ్స్ ఉన్నాయండి అని చెప్పేసి ఏదో ఇచ్చారు. నేను వానికి కాల్ చేశాను, ఇమీడియట్గా కాల్ చేసి వాళ్ళ కంపెనీ ఎండీతో మాట్లాడాను. ఏంటి అంటే అసలు ప్రాసెస్ ఏంటి అంటే,
ఒక 700 రూపీసో 1000 రూపీసో మనం పే చేస్తే, ఎవరైతే ఆన్లైన్ జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు అమౌంట్ పే చేస్తే వాళ్ళు సంథింగ్ ఏదో మెటీరియల్స్ ఇంటికి పంపించి మళ్ళీ వాళ్ళకు పేమెంట్స్ ఇస్తారంట. 15 డేస్కి ఒక పేమెంట్ అని, మంత్లీ ఒక పేమెంట్ అని చెప్పేసి అలా ఇస్తామండి, మీరు చేసే వర్క్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. ఇప్పుడు ఆన్లైన్ జాబ్సే కానీ, బెట్టింగ్ యాప్సే కానీ, బెట్టింగ్ యాప్స్ అంటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి మనం. ఈ ఆన్లైన్ జాబ్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు వాళ్ళు పేపర్ యాడ్స్ ఇస్తారు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రమోటింగ్ చేపిస్తారు వాళ్ళ ఆన్లైన్ జాబ్స్ కంపెనీస్. సో ఈ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తీసుకుంటున్నారో 700 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ, ఇట్లా వీళ్ళు మనీ కలెక్ట్ చేసి వచ్చిన డబ్బులతో వీళ్ళు ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నారు, ఒక ఫ్రాడ్ బిజినెస్ చేస్తున్నారు. సో ఇవన్నీ నమ్మకండి మీరు. సో జెన్యూన్ జాబ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, హెచ్ఆర్ని అప్రోచ్ అవ్వండి. సో ఇది అనమాట. సో ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్స్ అన్నారు కదా, బెట్టింగ్ యాప్స్ మీరు ఎందుకు చేయలేదు, దానికి కారణం ఏంటి? సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇవి వర్కౌట్ అవ్వవు. ఎందుకు అంటే, సో చాలామంది వ్యక్తులు ఈ బెట్టింగ్ యాప్స్ చేసి చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయి చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంత నష్టం చేస్తున్న ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ని ప్రజలు వాడకూడదని, వాటిని ప్రమోషన్స్ అస్సలు చేయకూడదని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అస్సలు కూడా చేయకూడదని చెప్పేసి రీసెంట్గా నేను చూశానండి. కొన్ని జెన్యూన్ మీడియా ఛానల్స్లో కూడా చూశాను, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అంటూ చాలా ఫ్రాడ్స్ ఉన్నారు అని చెప్పేసి నేను చూశానండి. పోలీస్ స్టేషన్స్లలో కొంతమంది మీడియా రిపోర్టర్స్ కానివ్వండి, జర్నలిస్ట్ కానివ్వండి, వీడియోస్ తీసి పెట్టారు, చూశాను వీడియోస్. సో దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే వెళ్ళకండి. చాలా కుటుంబాలు నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారనమాట ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీ ప్లానింగ్ ఏంటి అంటున్నా? యాక్చువల్గా నా ప్లానింగ్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ చెప్పేశాను. ప్రస్తుతం అయితే ఈ ఇయర్ అయితే లైలా మూవీలో నేను నటిస్తున్నాను. మంచి రోల్ ఇచ్చారు నాకు రామ్ నారాయణ. లైలా మూవీ చేస్తున్నా లేకపోతే ఇంకా అదర్ ఏమైనా వీడియోస్? అంటే అదర్ వీడియోస్ అంటే వీడియోస్ కాదు, ఒక వెబ్ సిరీస్ ప్లానింగ్లో ఉంది. సో అంటే ఇప్పుడైతే రివీల్ చేయను. ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ చేశాను సేమ్ ప్రొడ్యూసర్తో, అది ఆగిపోయింది అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు వేరే స్టోరీతో ముందుకు రాబోతున్నాను. యూట్యూబ్లోనే రిలీజ్ అవుతుంది వెబ్ సిరీస్, చేస్తున్నాను అనమాట. సో ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్ ఎండింగ్లో రిలీజ్ అవుతుంది ఒక ఫస్ట్ ఎపిసోడ్. అయితే చూడండి, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. నేను ఒక కళాకారుడిగా ప్రజలను అలరిస్తాను నేను నా నటనతో. కళాకారుడు అలరిస్తాను, అలరించడం కానీ జనాలను అల్లల్లా ఆడించకుండా ఉంటే చాలు మాకు. ఎనీవే సుంచిత్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి, చూశారు కదా మన సుంచిత్ బ్రో చాలా కాలం తర్వాత మన ఐరా మీడియాలో ఇచ్చినటువంటి ఈ ఇయర్కి లాస్ట్ ఇంటర్వ్యూ అనేసి అయితే చెప్తున్నారు.